అందరికీ నమస్తే, నేను మీ రమ్య. అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్కి ఒక పెద్ద వార్నింగే ఇచ్చాడు అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఫ్యాన్స్ మీట్లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సో ఆ మీటింగ్ వచ్చేసి యూసఫ్గూడలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అయితే జరిగింది. సో పుష్ప అనే ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్కి వచ్చిన క్రేజ్ మనందరికీ తెలుసు. సో ఆ టైం నుంచి ఈ మధ్యలో ఎప్పుడు కూడా మన తెలుగు ఆడియన్స్తో కలిసి మాట్లాడిన ఒక సందర్భం అయితే లేదు. సో ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోసమే ఫ్యాన్స్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఆ ఫ్యాన్స్ మీట్లో ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో అంటే మన ఈ ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించిన ప్రతినిధులందరినీ కూడా పిలిపించి జిల్లాల వారీగా గ్రామాల వారీగా అయితే పిలిపించి వాళ్ళతో అయితే ఒక చిన్న మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ వ్యాఖ్య అయితే వదలడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే అల్లు అర్జున్ని హేట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళకు ఒక పెద్ద వార్నింగ్ లాగా అయితే మనం చెప్పొచ్చు. సో అల్లు అర్జున్ గారు చెప్పిన మాటలు ఒకసారి మనం చెప్పుకున్నట్లయితే, మీరు హేటర్స్ని వదిలేయండి, మీకు ఎవరైతే నచ్చారో మీ శత్రువులను వదిలేయండి, వాళ్ళ కోసం ₹1 పెట్టినా వేస్టే కదా. ఇంకా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఇష్టపడే వాళ్ళకు 500 పెట్టినా కానీ మీకు ఆ సంతోషం ఉంటుంది. అలాగే మీకు ఇష్టమైన వాళ్ళ కోసం వాళ్ళ ఇంటి ముందు రాత్రంతా వెయిట్ చేసినా కానీ మీకు ఆ సంతోషం వస్తుంది. కానీ ఇష్టం లేని వాళ్ళ కోసం మీ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? అలాగే మీకున్న ఎనర్జీ అంతా కూడా ఈ ట్రోల్స్ రూపంలో కావచ్చు, లేకపోతే ఏ విధంగానైనా సరే మీకు నచ్చిన వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పెట్టి అలాగే ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని పెట్టి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు అన్నట్టుగా అయితే కనిపిస్తోంది. సో ఈ మాటలు చూస్తుంటే దీనిలో చాలా ఇన్డెప్త్ మీనింగ్ ఉంది అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనందరికీ తెలుసు అల్లు అర్జున్ హీరోస్తో కావచ్చు, హీరోయిన్స్తో కావచ్చు, లేకపోతే వేరే ఏ సందర్భాలలో అయినా సరే అతను వాళ్ళందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా క్లోజ్లీగా అయితే ఉంటాడు. సో హీరోస్ హీరోయిన్స్ మేమే అందరం కలిసి ఉంటున్నప్పుడు ఫ్యాన్స్ మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, ఫ్యాన్స్ ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు అన్న ఆలోచన అయితే అతనిది అన్నట్టుగా అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బయటికి అయితే చెప్పాడు. పుష్ప అల్లు అర్జున్ రేంజే మార్చేసింది అని చెప్పొచ్చు. ఇంతకుముందు అయితే ఓవరాల్గా మన తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా అల్లు అర్జున్ ఇష్టపడేవాళ్ళు. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓవరాల్ ఇండియాలోనే ఒక పాన్ ఇండియా స్టార్ అయితే అల్లు అర్జున్ అయిపోయారు. సో దాని తర్వాత అతని స్కెడ్యూల్స్ మరీ బిజీగా ఉండడంతో గత 1 year నుంచి ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా అతని షూటింగ్స్ వల్ల బిజీగా ఉండడం వల్ల ఫైనల్లీ అయితే ఈరోజు అయితే మన యూసఫ్గూడలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అయితే ఈ ఫ్యాన్స్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఇది అల్లు అర్జున్ గారు అయితే మాట్లాడారు. సో తప్పకుండా ఎవరైతే అల్లు అర్జున్ని ఇంతకుముందు గత కొన్ని సిచ్యువేషన్స్లలో చిరంజీవి గారి ఫ్యామిలీ, అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ అని చెప్పేసి ఒక ట్రోలింగ్స్ అయితే చేశారు. సో ఈ ట్రోలింగ్స్కే అతను బదులు ఇచ్చినట్లుగా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే అతను మాట్లాడిన మాటలలో మనం ఒకసారి పర్టికులర్గా చూసుకున్నట్టయితే, నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు కుదిరింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను అని అంటున్నాడు. అంటే అల్లు అర్జున్ ఫ్యామిలీకి అలాగే చిరంజీవి గారి ఫ్యామిలీకి చిన్న విభేదాలు ఉన్న విషయం మనందరికీ తెలుసు. సో ఆ అంశాలని కూడి చెప్పాడా, లేకపోతే తొక్కిసలాట విషయంలో ఏదైతే సంధ్య థియేటర్లో జరిగిందో ఆ అంశంలో కూడా చాలా మటుకు అల్లు అర్జున్ మీద విభేదాలు అయితే తలెత్తాయి. సో దేన్ని అనుకోవ చేసుకొని చెప్పాడో తెలియదు కానీ మొత్తానికైతే ఈ వ్యాఖ్యలు చెప్పారు. సో యాంటీ అల్లు అర్జున్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ట్రోల్స్ స్క్రోలింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతనికి విరుద్ధంగా, సో వాళ్ళకి ఈ వార్నింగ్ అని అయితే మనం చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా మంచిగా చెప్పాడు అనుకోవచ్చు. ఎందుకంటే నచ్చని వాళ్ళతో వాళ్ళకు టైం ఇవ్వడం ఎందుకు, దాని తర్వాత బాధపడడం ఎందుకు, అదే నచ్చే వాళ్ళతో టైం ఇచ్చుకోండి, అలాగే మీ ఎనర్జీ కూడా వేస్ట్ చేసుకోకండి, నచ్చని వాళ్ళ వెనకాల పడి అన్నట్లుగా అయితే తెలియజేశారు.